శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. యోబు గ్రంథములో 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు వ్రాయబడి పొందుపరచబడి ఉన్న దేవుని మాటలను మనం ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో నేటి భాగంలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 39వ వచనం దగ్గరకు మనం వచ్చాం. ప్రియులారా, ఈ భాగంలో ఈ వచనాలలో వ్రాయబడినటువంటి సంగతులను విశ్లేషణాత్మకంగా మనం నేర్చుకుందాం. దేవుడు మానవాళిని ప్రశ్నిస్తూ వ్రాసినటువంటి సందర్భాలను చక్కగా ఆలోచిద్దాం. మీరందరూ సిద్ధపడి పరిశుద్ధ గ్రంథములను తెరచి యోబు గ్రంథము 38వ అధ్యాయము 39వ వచనం నుంచి జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 39వ వచనం నుంచి. ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? వ్రాయబడినటువంటి ఈ మాటలలో మనం చదివినప్పుడు ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల ఆకలి, జీవుల ఆర్తనాదాలు మనకు కనిపిస్తున్నాయి. వీటి ఆకలిని తీర్చుచున్నవారు ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎవరైనా జీవుల ఆకలి తీరుస్తున్నారా? తీరిస్తే ఎంతవరకు తీర్చగలరు? ఇంటిలో కుక్కను పెంచుకుంటే కుక్కకు రోజు ఆహారం పెట్టగలరు. ఇంటిలో ఒక పిల్లిని పెంచుకుంటే పిల్లికి రోజు ఆహారం పెట్టగలరు. ఇలా ఒకవేళ 4-5 కుక్కలు, 10 కుక్కలు, లేక 4-5 పిల్లులు, 10 పిల్లులు, పదుల సంఖ్యలో మీరు పెంపుడు జంతువులకు ఆహారాన్ని ప్రతిరోజు ప్రతిపూట సరఫరా చేయగలరు. కానీ అడవులలో ఉంటాయి, గుహలలో ఉంటాయి, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అవి లక్షల కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ దేవుడు కొన్నింటిని చూపిస్తున్నాడు. అన్నింటిని గూర్చి ఇక్కడ మాట్లాడడానికి సమయం సరిపోదు. కొన్నింటిని గూర్చి మనకు తెలియజేస్తే అన్నింటిని గూర్చి మనం అనువర్తించుకుంటాం. ఆడు సింహమును గూర్చి ఆయన ప్రస్తావించాడు, సింహపు పిల్లలను గూర్చి ఆయన ప్రస్తావించాడు, కాకులను గూర్చి ఆయన ప్రస్తావించాడు. ఆకాశంలో తిరిగేటువంటి పక్షులు, కాకిని గూర్చి ఆయన తెలియజేశాడంటే ఆకాశంలో తిరుగుతున్నటువంటి పక్షులు అని అర్థం చేసుకోవాలి. సింహం సాధారణంగా ఎక్కడుంటుంది? ఆడు సింహము, లేకపోతే సింహపు పిల్లలు, సింహము, ఇవన్నీ ఎక్కడుంటాయి? అడవులలో ఉంటాయి. పెంపుడు జంతువులు కాదు కదా అవి. అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులు, అడవిలో ఉన్నటువంటి జీవులు. అడవిలో ఉన్నటువంటి జీవులకు, ఆకాశంలో తిరుగుతున్నటువంటి పక్షులకు ఆహారాన్ని సిద్ధపరిచేది ఎవరు? ఒక్క మాటలో మీరు దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అడవులలో ఉన్నటువంటి జంతువులకు, అడవులలో నివసిస్తున్నటువంటి జీవులకు, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులకు
ఆహారమును సిద్ధపరిచేవారు ఎవరు? ప్రాముఖ్యంగా ఇక్కడ దేవుడు ఆడు సింహము, సింహపు పిల్లలు, కాకులు వీటిని గూర్చి ప్రస్తావించాడు. మనకు ఎక్కువగా తెలిసినవి, మనకు వెంటనే అర్థమయ్యే సంగతులు, అర్థమయ్యే ఉదాహరణలు. వీటికి ఎవరైనా ఆహారం పెడుతున్నారా? ఎవరైనా వీటికి ఆహారం పెడుతున్నారా? ఇదిగో ఫలానా సింహం బాధ్యత నాది, ఈ పులి బాధ్యత నాది, ఈ ఏనుగు బాధ్యత నాది, ఈ జింక బాధ్యత నాది, ఈ గేదె బాధ్యత నాది, ఈ దున్న బాధ్యత నాది, ఈ మొసలి బాధ్యత నాది. ఎన్నున్నాయి జీవులు? వేల లక్షల కోట్ల సంఖ్యలో జీవులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మానవ ఆగడాల వలన ఆ జీవులు కూడా అంతరించిపోయే పరిస్థితి అయితే ఉందనుకోండి. అయితే ఉన్న జీవులకు కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో తక్కువ సంఖ్యలో అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్న జీవులకు కూడా ఆహారాన్ని పెట్టగలిగినటువంటి వారు ఎవరున్నారు? మనుషులలో మనుషులకే ఆహారం లేదు. ఆహార భద్రత అని ఒక విభాగం కూడా ఉంటుంది ఆయా దేశాలలో. అంటే దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆ పరిపాలనా అధికారులు ఏం చేస్తారంటే కొంత ఆహారాన్ని నిల్వ చేసి ఉంచుతారు. ఆహార భద్రతకు సంబంధించి కొంత ఆహారాన్ని గోదాముల్లో నిల్వ చేసి ఉంచుతారు. మన ఇండియా దేశానికి సంబంధించి FCI ఉంటుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అత్యవసర పరిస్థితులలో ఆహారాన్ని విడుదల చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ఆహారాన్ని విడుదల చేస్తూ ఉంటారు. అలాగే ఆయా రాష్ట్రాలకు, ఆయా ధరలకు చౌక దుకాణాల ద్వారా ఆ యొక్క ఆహారాన్ని వారు పంపిణీ చేస్తూ ఉంటారు. పండినటువంటి పంటను వారు ముందుగా కొనుగోలు చేసి, సేకరించి, గోదాముల్లో నిల్వ చేసి తగిన కాలమందు వారు ప్రజలకు పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ ఆహార భద్రత దేనికి సంబంధించినది? మనుషులలో మనుషులు వారి యొక్క పరిపాలనను బట్టి వారు కలిగి ఉన్నది. అంతేగాని జీవుల కొరకు ప్రత్యేకంగా ఆహారాన్ని దాచిపెట్టి, జీవుల కొరకు ప్రత్యేకంగా గోదాములు కట్టించి, జీవుల కొరకు ఆహార పంపిణీ ఎవరైనా చేస్తున్నారా? ముఖ్యంగా అడవులలో ఉన్నటువంటి జీవులు, జంతువులు, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు. ఏ పక్షి ఎలా ఎక్కడ ఎగురుతుందో మనకే తెలియదు. ఎన్ని కాకులు ఉన్నాయో, ఎన్ని చిలుకలు ఉన్నాయో, ఎన్ని పావురాలు ఉన్నాయో, ఎన్ని కొంగలు ఉన్నాయో ఏం తెలుసు మనకు? వాటి యొక్క లెక్క మీద మనకు ఏమైనా అవగాహన ఉందా? పోనీ ఎవరికైనా ఉందా? మనకే కాదు, ఎవరికైనా ఉందా? ఈ బాధ్యత దేవుడు ఏ మనిషికి ఇవ్వాలనుకోలేదు, ఇవ్వలేదు. దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఈ సృష్టిలో ఆయన వాటి ఆకలి తీర్చడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. దానిని అమలు చేస్తున్నాడు ఆయన. అందుకే ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆయన పొందుపరిచాడు. దేవునికి పనులే ఉంటాయి, దేవుని కార్యక్రమాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. దేవుడు నిరంతర శ్రామికుడు. ఆయన పని చేయుచున్నాడు అని ఆయన కుమారుడు కూడా తెలియజేశాడు. ఆయనకు నిద్ర అనేది ఉండదు, ఆయనకు బద్ధకం అనేది ఉండదు, విశ్రాంతి అనేది ఉండదు. నిత్యం పనిలో ఉండేవాడే కన్నతండ్రి అయిన దేవుడు. అలాగని ఆయన ఒక్కడే చేస్తున్నాడు అంటే ఆయన క్రింద అనేక మంది సేవకులు ఉంటారు. వాటి చేత చేయిస్తాడు, ఆయన మాట ద్వారా చేయిస్తాడు. ఆయన ప్రజ్ఞ, ఆయన యొక్క బలము, ఆయన యొక్క తెలివి అపారమైనవి. అందుకే దైవశక్తి వలన ఇవన్నీ జరుగుతున్నాయి. దైవశక్తి వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణి గూర్చి నీకు అసలు ఆలోచనే లేదు, అభిప్రాయమే లేదు, ఆయన మాటలకు లోబడాలనేటువంటి తత్వమే నీలో లేదు. ఒక్కసారి నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, నువ్వు సమాధానం చెప్పంటున్నాడు దేవుడు. ఏంటా ప్రశ్నలు? ఆడు సింహమునకు ఎరను వేటాడేవారెవరు? సింహపు పిల్లలు గుహలలో ఉన్నప్పుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరిచేదెవరు? కాకులు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు కావు కావు కావుమని అవి తిరుగుతున్నప్పుడు అవి దేవునికి మొరపెడుతున్నాయి మాకు ఆహారం కావాలని. వాటికి ఆహారం సిద్ధపరుచుచున్నవారు ఎవరు? ఆలోచించు, తెలిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, దైవశక్తి వలన ఇవన్నీ కూడా జరుగుచున్నాయి. ఒక జీవి అడవిలో కడుపు నిండా ఆహారం తినగలుగుతుంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు తన గుప్పిలి విప్పి వాటికి ఆహారం దయచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మిగిలిన చోట్ల ఈ విషయమై దేవుడు పొందుపరిచినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను మనం చూద్దాం. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఆయా భక్తులు ఆయా సందర్భాలలో
పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి మాటలను జాగ్రత్తగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అలాగే 27వ వచనం చూడండి. 104వ అధ్యాయము కీర్తనల గ్రంథము 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. జీవుల ఆకలి తీర్చడానికి, వాటి దప్పిక తీర్చడానికి దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు, దానిని జరిగిస్తున్నాడు. ఇదంతా మానవ ప్రయత్నం వలన జరుగుతున్నది కాదు. ఏ మనిషి వాటి కొరకు ఎప్పుడూ ఆలోచించినటువంటి విధానం అయితే లేదు. చాలామంది ఆ కెమెరాలు పట్టుకొని అడవులలోనికి వెళ్తూ ఉంటారు, అవి ఏం చేస్తున్నాయో చూడటానికి, ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయో చూడటానికి. దేవుని చేతుల్లో నుండి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి అవి. దేవుని దయ కొరకు కనిపెట్టుకుని ఉన్నాయి అవి. ఆయన చేతుల్లో నుండి ఆహారం తీసుకుని తినాలని, భుజించాలని, తృప్తి పొందాలని. అప్పుడప్పుడు ఆకలితో కూడా కనిపిస్తుంటాయి అవి. ఆకలిని కూడా దేవుడు ఉంచుతాడు. నిరంతరం పరిమితికి మించి ఆహారాన్ని పెట్టి వాటిని క్రొవ్వు పట్టినటువంటి జంతువులుగా కూడా దేవుడేమీ చేయడు. ఒక కాలం ఉంటుంది, ఆ కాలమున ఆహారం పెడతాడు. ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో అవి ఆకలితోనే ఉండాలి. తగిన సమయమందు వాటికి ఆహారం దేవుని వలన దొరుకుతుంది. వ్రాయబడిన మాట చూడండి, అందులో జ్ఞానం ఉంది. తగిన కాలమందు దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తాడు. ఏ సమయమందు ఎంత ఆహారాన్ని వాటికి ఇవ్వాలో దేవునికి తెలుసు. అలాగే వాటి దప్పిక తీర్చడానికి కొండలలో, మన్యములలో ఆయన నీటి బుగ్గలను పుట్టించి జలధారను ప్రవహింపచేస్తాడు. ఆ జలములు త్రాగి ఎన్నో జీవులు, పక్షుల, జంతువుల, ఎన్నో జీవులు ఆ నీటిని త్రాగి దప్పిక తీర్చుకుంటాయి. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచి మనకు తెలియజేస్తున్నాడు. ప్రశ్న అక్కడ వేశాడు, సమాధానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు వీటికి ఆహారం ఇచ్చుచున్నారు అని దేవుడు యోబు గ్రంథంలో అడిగాడు. ఇదిగో సమాధానాలను చూడండి, దేవుడే. ఏ విధంగా? ఇదిగో ఈ విధంగా. వాటి దప్పిక తీర్చాలంటే ఈ విధంగా, వాటికి ఆహారం పెట్టాలంటే ఈ విధంగా. ప్రతిదానికి దేవుడు సృష్టిలో ఒక క్రమమును నిర్ణయించాడు. దేనికి ఏది ఆహారంగా మారాలి, గడ్డిని ఏది తినాలి, గడ్డిని తినేదానిని ఏది తినాలి, దానిని తినేదానిని మరల ఏది తినాలి, అలా ఒక చక్రము మాదిరిగా దేవుడు ఒకదాని మీద ఒకటి అలా ఆధారపడేటట్లుగా చేస్తూ తాను ఈ క్రమాన్ని ఈ సృష్టిలో జరిగిస్తున్నాడు. ఇప్పుడు దేవుని గురించి మీరు ఆలోచన చేయగలిగితే, సకల జీవులకు ఆయన ఆహారం పెడుతున్నాడు అంటే ఆయన శక్తి అపారమైనది. లక్షల కోట్ల జీవులకు ప్రతి పూట, ప్రతిరోజు అవి ఆకలితో మరణించే వాటిగా ఉండకుండా వాటిని గూర్చి దేవుడు ఆలోచించాడు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండేలా, అవి బ్రతికేలా దేవుడు నిర్ణయించాడు. ఒకవేళ మనిషే గనుక వాటి బాధ్యతను తీసుకుంటే ఈ పాటికి ఎన్ని చచ్చిపోయి ఉన్నో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వీటికి ఆహారం పెట్టే బాధ్యత మాది అని మనిషే తీసుకుంటే, దేవుని చేతుల్లో నుండి దేవుడే మనిషికి ఇచ్చేస్తే ఈ పాటికి అసలు జీవులు మిగులునా? లేదు. ఒక్క జీవుని కూడా చూడలేకపోదాం. ప్రియులారా, అవి దేవుని మీద ఆధారపడి ఉన్నాయి. తగిన కాలమందు ఆహారాన్ని పొందుతున్నాయి, దప్పిక తీర్చుకుంటున్నాయి. అందుకే అవి ఈరోజు కనబడగలుగుతున్నాయి. దేవుని వలన అవి బ్రతుకుతున్నాయి. కీర్తనల గ్రంథంలో మరో చక్కని మాట, 145వ అధ్యాయము 15వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తండ్రి దేవా మాకు ఆహారం కావాలి అని. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. వాటికి తెలుసు
పరమందున్న తండ్రి వాటిని పోషించుచున్నాడని వాటికి తెలుసు. అందుకే ఏనాడు వాటికి బెంగలేదు. మేము చనిపోతామేమో, మాకు తిండి లేదేమో, రేపటి దినానికి మా పరిస్థితి ఏంటి, మాకు గోదాములు లేవు, ఆహార భద్రత లేదు, పరిపాలన అధికారులు లేరు, రేపటి దినానికి మేము బ్రతికుంటామా లేదా, ఈ దిగులుతోనే ఈ రాత్రి చచ్చిపోతామా, ఇలాంటి పరిస్థితి జీవులలో ఎక్కడ ఏనాడు కనిపించదు. ఎందుకంటే వాటికి తెలుసు దేవుడు వాటికి ఆహారం ఇస్తాడని వాటికి తెలుసు. ఏ సమయానికి దేవుడు వాటికి ఆహారం పెట్టాలో ఆ సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడని వీటికి తెలుసు. తగిన కాలమందు ఆకలితో ఉంటాయి. అకస్మాత్తుగా వాటికి ఆహారం దొరుకుతుంది. ఎవరిచ్చారు? ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. కడుపు ఆర తింటాయి, హాయిగా నిద్రపోతాయి. ఈ సృష్టిలో ఈ జీవులను మనం చూస్తున్నప్పుడు తగిన కాలమందు దేవుడు వారికి ఆహారం పెడతాడని సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి, మనుషుల వైపు కాదు, ఆయన వైపు చూచుచున్నవి. ఎందుకంటే ఆయన శక్తి మీద వాటికి నమ్మకం ఉంది. నరమాత్రునికి మాత్రం ఆయన శక్తి మీద నమ్మకం లేదు. ఆయన కొరకు ఆలోచించే తీరిక నరమాత్రునికి లేదు. ఆయన మాటలను పట్టించుకునే ఆలోచన నరమాత్రునికి లేదు. అందుకే భ్రష్టుడిగా జీవిస్తున్నాడు. స్వజాతి వినాశనాన్ని కోరుకుంటున్నాడు. మనిషి మీద మనిషి పడి చంపుకునే స్థాయి ఈరోజు మనిషిది. ఆకాశం అంత ఎత్తులో ఏదో అభివృద్ధి సాధించామన్నది కాదు. ఈ భూమి మీద ఒక మనిషి ఎలా జీవిస్తున్నాడు, ఒక సగటు మనిషి ఎలా జీవిస్తున్నాడు, అవకాశం దొరికితే ఎదుటివానిని దోచుకోవాలనే ఆలోచనే కదా, ఎదుటివానిని అంతమొందింప చేయాలనే ఆలోచనే కదా, పొరుగువానిని తనవలే ప్రేమించాలనే ఆలోచనలు ఏవైనా ఉన్నాయా ఈరోజు మానవులలో? ఎక్కడ చూచినా చూడండి, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మోసాలు, దోపిడీలు, కుట్రలు, భయంకరమైనటువంటి ప్రవృత్తులు ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుండి ఇదే విధానం. ఎందుకంటే దేవుని మాట సమాజంలో లేదు. అయితే మీరు పక్షులలోనూ జీవులలోనూ చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. తగిన కాలమందు ఆయన వారికి ఆహారం పెడతాడని తన గుప్పిలి విప్పి, ఆయన గుప్పిలి విప్పితే ఎలా ఉంటుంది? ఎవరైనా భిక్షం ఎత్తుకునేవారు మన దగ్గరకు వచ్చి, అమ్మ గుప్పిడితో కొంచెం బియ్యం ఉంటే ఇవ్వండి అని అడిగితే గుప్పిలితో తీసుకుని వెళ్ళి బియ్యం ఇస్తారు. మన గుప్పిలి చాలా చిన్నది. గుప్పిలి పట్టేటంతగా బియ్యాన్ని ఇస్తే వాళ్ళకి కడుపు నిండుతుందా? చాలా తక్కువ. ఆయన గుప్పిలి విప్పితే ఏనాడు అరకొరగా తిన్నటువంటి సందర్భాలు వాటికి ఉండవు, పుష్టిగా తింటాయి. కానీ దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సమయానికి చూడండి, స్కూల్లో బెల్ కొడతారు పిల్లలకి, లంచ్ బెల్. అలా వాటికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. వచ్చేస్తుంది ఆహారం. దేనికి కావలసిన ఆహారం దానికి రెడీగా దేవుడు అక్కడ సిద్ధం చేస్తాడు. అలా దానిని క్రమపరిచాడు. అలా సృష్టిని దేవుడు తయారు చేశాడు. ఆయన గుప్పిలు విప్పి వాటికి ఆహారం పెట్టినప్పుడు, వాటి దప్పిక తీర్చినప్పుడు అవి ఎంతో తృప్తి పొందుచున్నవి అని కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను రాశాడు. చక్కగా మీరు ఆలోచన చేయండి. ఆధారం కావాలంటే అడవులలోనికి వెళ్ళి చూడండి. మీకు తెలుస్తుంది. విశ్వాసము చేత మీరు గ్రహించాలంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, మీకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. అక్కడ జరుగుచున్నవన్నీ అర్థమవుతాయి. అలాగే మరో మాట, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 8వ వచనం నుంచి, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. అన్నింటికీ, సకల జీవులకు, సర్వమునకు దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆకాశమును మేఘములతో కప్పుతున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, గడ్డిని మొలిపిస్తున్నాడు, పశువులకు మేత దయచేస్తున్నాడు. ఏ జీవికి ఏ ఆహారం కావాలి? ఒక అరచుచుండు కాకి పిల్లకు ఏ ఆహారం కావాలి? ఒక సింహమునకు ఏ ఆహారం కావాలి? ఒక పశువుకు ఏ ఆహారం కావాలి?
ఆయా జీవులకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరచుచు వాటి యొక్క పోషణ బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడో చూడండి. అది ఆయన శక్తి. ఇప్పుడు ఈ మాటలన్నిటినీ మన కొరకు ఎందుకు రావించాడు దేవుడు? ఈ మాటలతో మనలను ప్రశ్నించి దేవుడు ఆయన ఆలోచనల్లోనికి ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు? యోబు గ్రంథంలో ఆ ప్రశ్నలను దేవుడు ఎందుకు సంధిస్తున్నాడు? ఆయన శక్తిని తెలుసుకున్నప్పుడు ఆయన మాటలను మనం అనుసరించాలని. సకల జీవులు ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మీరు కూడా ఆయన మీద ఆధారపడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికి ఉంది ఆయన మీద ఆధారపడాలనేటువంటి ఆలోచన? స్వశక్తి మీద ఆధారపడాలని, లోక సంబంధమైనటువంటి మనుషుల మీద ఆధారపడాలని, దేవుని గురించి పట్టించుకోకుండా దేవుని మాటలను తమ జీవితాలలో పాటించకుండా బ్రతుకుతున్న వారే అందరూ కనిపిస్తున్నారు. ప్రియులారా, నిజముగా దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన భూమి మీద అన్న వస్త్రములకు లోటు లేకుండా ఆయన పనిలో ఉంచుతున్నాడు. ఆయన కొరకు బ్రతికింపజేయుచున్నాడు. మనుషులందరూ ఆ మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు ఆహారం పెట్టాలంటే ఆయనకి ఎంతసేపు? అన్ని జీవులకు ఆహారం పెడుతున్నాడు ఆయన, మనకు ఆహారం పెట్టడానికి ఆయనకి ఎంతసేపు? లోకానికి ఆహారం పెట్టడానికి దేవునికి ఎంతసేపు? ధరలన్నీ తగ్గిపోవాలంటే దేవునికి ఎంతసేపు? విస్తారమైనటువంటి వర్షాలు, మంచి వర్షాలు, అతివృష్టి కాదు, కుంభవృష్టి కాదు, విస్తారమైన వర్షాలు ఎక్కడ కురవాలో అక్కడ దేవుడు కురిపించి, ఎక్కడ పంట పండించాలో అక్కడ దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చి పంట పండించి, విస్తారమైనటువంటి దిగుబడిని దేవుడు చూపించాడు అనుకోండి, అన్నీ ఆటోమేటిక్గా ధరలు దిగిపోతాయి. అయితే దేవుని మీద మనిషి ఆధారపడినప్పుడు, దేవుని మనిషి స్తుతించినప్పుడు, దేవుని చిత్తాన్ని మనిషి నెరవేర్చినప్పుడు అది జరుగుతుంది. కానీ మనుషులందరూ ఎలా ఉన్నారు? పాపాత్ములు. మనుషులందరూ ఎలా ఉన్నారు? దేవుని మాటకు వ్యతిరేకులు. మనుషులందరూ ఎలా ఉన్నారు? దేవుని దూషించేవారు. అలాంటప్పుడు ఆయన మంచి వర్షాలు కురిపించాలా? ఎక్కడికక్కడ నేల రాచేస్తున్నాడు ఆయన. ఎక్కడికక్కడ నీట ముంచేస్తున్నాడు ఆయన. ఒకవైపు భూకంపాలు, ఒకవైపు సునామీ, ఒకవైపు యుద్ధ వాతావరణం, ఒకవైపు మనుషులలో మనుషులే కొట్టుకు చావడం, ఒకవైపు వ్యాధులు, ఒకవైపు కరువు కాటకాలు, భూమి పండకపోవటం, బీడు భూమిగా మారిపోవటం, ఎన్నెన్నో. మనుషులు గుప్పెడు మెతుకులు ఈరోజు ఆహారంగా భుజించటానికి కష్టంగా ఉంది. ఎందుకు అంటే దేవుని మాట సమాజంలో లేదు. దేవుని కొరకైనటువంటి ప్రకటనలు సమాజంలో వినిపించటం లేదు. దేవుని గూర్చిన ఆలోచనలు మనుషులలో లేవు. ఏదో ఈరోజు ఈ పూట బ్రతుకుతున్నాం కదా అనుకుంటున్నారేమో, రేపటికి మీ బ్రతుకు ఎలా ఉంటుందో, రేపటి దినాన మీ పోషణ ఎలా ఉండబోతోందో, ఆకలితో అలమటిస్తారేమో. అందుకే దేవుని కొరకు బ్రతకండి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మీకు దొరుకుతున్నప్పుడు, ఆయన మాటలను మీరు వింటున్నప్పుడు వెంటనే ఆయన దగ్గరకు మీరు రావాలి. ఆయన ముందర మీరు మీ యొక్క జీవితమును ప్రోక్షించుకోవాలి. మీ పాపములను ఒప్పుకొని ఇక మీదట పాపము చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ నుండి ఆయన కొరకైన జీవితమును మీరు ప్రారంభించాలి. ఆయన కొరకు మీరు జీవించాలి. ప్రభు తెలియజేస్తున్నారు. శరీరధారిగా దేవుని వాక్యము ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయన నోట పలుకుబడినటువంటి చక్కని మాటలను మనం చూడగలిగితే, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికినప్పుడు మీకు కావలసిన వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి అన్నాడు ఆయన కూడా. ఆకాశ పక్షులను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రభువు వేటిని చూడమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడుడి. అడవిలోనికి వెళ్ళడానికి సమయం పడితే ఆకాశ పక్షులను చూడండి. మీరున్న స్థలాలలోనే, మీ ఇంటి యొద్దనే ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, ఎగురుతున్న పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటికంటూ ఏవి పొలాలు లేవు, వాటికంటూ ఎటువంటి దిగుబడి లేదు, వాటికంటూ ఏవి గోదాములు లేవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు.
అదే చెప్పాడు యోబు గ్రంథంలో. అరచుచుండు కాకి పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరిచేది ఎవరు? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచుచున్నవారు ఎవరు? ఆకాశ పక్షులను చూడుడి, అడవిలో ఉన్న జంతువులను మీరు చూడండి, సర్వజీవులను మీరు చూడండి. వాటిని ఎవరు పోషించుచున్నారు? మీ పరలోకపు తండ్రి. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటన్నింటికంటే బహుశ్రేష్ఠులు. సకల జీవుల కంటే, సర్వజీవుల కంటే మీరు బహుశ్రేష్ఠులు. అయితే మీరే దేవుని కోసం ఆలోచించడం లేదు. మీరే దేవుని శక్తిని తెలుసుకోలేదు. మీరే దేవుని మాటకు లోబడటం లేదు. జీవులు, మనకంటే స్థాయిలో తక్కువగా ఉన్నటువంటి జీవులు దేవుణ్ణి తెలుసుకున్నాయి, దేవుని మీద ఆధారపడ్డాయి, దేవుణ్ణి అడుగుతున్నాయి, ఆహారాన్ని తీసుకుంటున్నాయి, కడుపు నిండా భుజిస్తున్నాయి, చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. మనిషి వాటిని నాశనం చేయనంత వరకు వాటి యొక్క మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు. అవి పుష్టిగా ఉంటాయి. మనిషి వాటి యొక్క జీవనాన్ని స్తంభింపజేస్తున్నాడు ఈరోజు, మనిషి యొక్క అక్రమ కార్యక్రమాల వలన. అందువలన జీవులలో అనేకమైనటువంటి జీవులు నేడు అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయి. వాటి యొక్క జీవనానికి ప్రమాదం వాటిల్లుతోంది. అయితే దేవుని చేతిలో నుండి ఆహారం తీసుకుంటే అవి ఎంత సుభిక్షంగా ఉండేవి గత కాలంలో. ప్రియులారా, వాటికంటే బహుశ్రేష్ఠులమైన మనం శ్రేష్టమైన ఆలోచనలతో ఎందుకు లేము? దైవశక్తి మీద ఎందుకు మనకు అవిశ్వాసం, అపనమ్మకం? దేవుని ఆలోచనపై, దేవుని యొక్క జ్ఞానముపై, మహోన్నతమైనటువంటి దేవుని మాటపై ఈరోజు ఎవరికుంది ఆలోచన, ఎవరికుంది గురి, ఎవరికుంది నమ్మకం? కనుక ఈ పాఠము ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మీరు వీటన్నింటికంటే శ్రేష్ఠులు, కానీ శ్రేష్టమైన ఆలోచన మాత్రం మీలో లేదు. అలా లేని పక్షంలో ఈ జీవితాన్ని ఇలాగే ఉంచుకుంటే గనుక నాశనం అయిపోతారు. దేవుని మాట మీలో ఫలించకపోతే నాశనమే మీ గతి. దేవుని మాట మీలో ఫలిస్తే దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన మీద ఆధారపడిన ఎందరో నీతిమంతులకు, ఎందరో భక్తులకు ఆయన ఆయా కాలాలలో ఆకలి తీర్చాడు. ఆయన తండ్రి గనక, తండ్రిగా వారు నమ్మారు గనక, తండ్రిగా వారు ఆ ఆధిక్యతను ఆయనకి ఇచ్చారు గనక, నా పిల్లలు అనుకుంటూ ఆ తండ్రి వారికి సహాయం చేశాడు. ఆ తండ్రి మనకు సహాయం చేయాలి. మన తండ్రి కదా, మన తండ్రి కదా. ఈ తరములో బ్రతుకుతున్నటువంటి మనము మిగిలిన జనుల వలె నాశనమునకు కొట్టుకుని పోకుండా మన తండ్రి మీద ఆధారపడుతూ మన తండ్రి శక్తిని మనము పూర్ణముగా గ్రహించిన వారమై, విశ్వసించిన వారమై, ఆయన మాటలకు లోబడి పాపక్షమాపణ నొంది ప్రభు అయిన క్రీస్తులో మన జీవితములను నిర్మించుకొని ఆయనలో ముందుకు కొనసాగుతూ పరలోకమందు ఆయన ఇవ్వబోయే గొప్ప బహుమానము, నిత్యత్వము, దానిని పొందుటకు మనము సిద్ధపడాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైన, శ్రేష్టమైన, జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. జీవాహారమును దయచేశారు, జీవజలములను మాకు అనుగ్రహించారు, రక్షణ వస్త్రముగా మీ వాక్యమును అనుగ్రహించారు తండ్రి. ఈ సువార్త వలన మేము రక్షింపబడతాము. ఈ సువార్తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ధన్యజీవులు. నాయన, మీ మాటలను అనాలోచితంగా తీసుకోకుండా అర్థవంతమైనటువంటి, జ్ఞానము కలిగినటువంటి మీ సందేశమును వారి హృదయములలో భద్రపరుచుకున్న వారే ఇక మీదట మీ కొరకు నమ్మకముగా బ్రతుకును ఉద్దేశించి వారి బ్రతుకులను మీకు సమర్పించుకున్న నిమిత్తం మీ బిడ్డలందరికీ మీ కృప కనికరములను తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.